టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ అయితే ప్రస్తుతం మనం రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కుసుమంచి సుబ్బరాయలు గారి దగ్గర ఉన్నాం. అయితే ఉత్తరాంధ్ర నుంచే మొట్టమొదటిసారిగా తుని నుంచి ఎన్నిక కాబడిన సుబ్బరాయలు గారు అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ అభిప్రాయం. ఇలా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి సార్. ఆర్యవైశ్యులుగా సంఘటితంగా పోరాడే నిమిత్తం మేము కూడా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో మేము గత 20 ఏళ్ళుగా ప్రయాణం చేస్తూ, నేను గతంలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా పనిచేయడం, మా వయస్సుల ఐకమత్యాన్ని పెంపొందించుకోవడానికి, మాలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి కూడా మేము తీవ్రమైన కృషి చేసాం. మాకు మా ప్రియ గౌరవ మంత్రివర్యులు, మా కుల పెద్ద కొణిజేటి రోసయ్య గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాల్ని మేము పునాదులుగా పెట్టుకుని మేము కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మరి మా ముందున్న ఎజెండా, మా వయసుల్లో కూడా 100% మంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళు కూడా బిలో పావర్టీ లెవెల్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే వారి అందరికీ అప్లిఫ్ట్ ఇవ్వాలని, వారు కూడా అభివృద్ధి చెందాలని, వారికి ఉపాధి పథకాలకు కానీ, అలాగే ఏదైనా వాళ్ళ పిల్లల చదువులు కానీ, లేకపోతే వేరే ఏ అవసరాలకైనా కూడా మేము ముందుంటూ మా సంస్థ వాళ్ళని నడిపించడానికి ముఖ్య ప్రతిపత్తిగా పెట్టుకున్నాం. అలాగే మరి గౌరవ కొణిజేటి రోసయ్య గారికి గతంలో ముఖ్యమంత్రిగా, గవర్నర్గా పనిచేసి మన కులానికి ఒక తలనాలిగా ఉండేటువంటి వ్యక్తికి, మరి అన్ని పదవులు చేసిన వ్యక్తికి ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలన్నది మా యొక్క కోరిక. అది మేము మన ప్రభుత్వం వారికి కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది. నేను నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ సందర్భంగా మరొకసారి మా యొక్క కోరికని మీ ముందు ఉంచుతూ, మా రోసయ్య గారికి మన రాష్ట్రంలో మీకు వీలైన చోట ఒక మంచి స్మృతివనాన్ని ఏర్పాటు చేసి మా వయస్సుల మనోభావాలను గుర్తించాల్సిందిగా మన ప్రియతమ ముఖ్యమంత్రులు మంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా కోరుతున్నాం. జై వాసవి. తుని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా, తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ జోనల్ కన్వీనర్గా మీ నారల రత్నాజీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమితులైన కుసుమంచి సుబ్బరాయలు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు తుని పట్టణంలో ఒక మహాసభ ఏర్పాటు చేసి అందరూ కూడా ఈరోజు ఆయనకి చిన్న సత్కారం చేసుకోవడం జరిగింది. అలాగే మరి కుసుమంచి సుబ్బరాయలు గారు గతంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వైస్ ప్రెసిడెంట్గా, తుని చాంబర్ అధ్యక్షుడిగా, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులుగా మరి మాకు అందరికీ కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు ఆంధ్ర ఆర్యవైశ్య మహాసభ ఉత్తరాంధ్రకి రావడంతో ఏకగ్రీవంగా శివరామ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఆయన్ని అధ్యక్షుడిగా నిలబెట్టడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా తుని తరపున అందరూ కూడా ఆయన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. జై వాసవి. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన కుసుమంచి సుబ్బరాయలు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులన్నిటికీ వన్నె తెచ్చి ముందుకు సాగిపోతున్న ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు ఇంకా చేపట్టాలని, చేపట్టిన ప్రతి పదవికి కూడా వన్నె తీసుకుని వచ్చి మరెన్నో సహాయ కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చిన్ని ఆర్యవైశ్య సంఘ ఉపాధ్యక్షులు, తుని మండలం. మహాత్మా గాంధీ అమర్ రహే, అమర్ రహే.